హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కొత్తమ్మ తల్లి పండుగ అవుతుందండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే ఇలా ఘటాలొచ్చి ఆగుతాయండి. ఇలా ఆగిన తర్వాత మేము కాలయి కడిగేసి దండం పెట్టుకొని, అలాగే ఫస్ట్ వండే అన్నం అయితే ఘటాలో ఏస్తామండి. ఇలాగ ఊరంతా తిరుగుతాయండి ఘటాలు కూడా. ఈ 9 రోజులు కూడాను కొత్తమ్మ తల్లి పండుగ చేస్తున్నారు. అయితే ఇక్కడ తీసుకొచ్చి రచ్చబండ దగ్గర పెడతారండి. వాళ్ళు తెల్లవారి వరకు తెలిగిసే ఉంటారు, పడుకోరు. అలాగే నిద్రలొచ్చేస్తున్నాయని నేనైతే గేమ్స్ అయి పెట్టాను చాలాను. ఇప్పుడు ఫస్ట్ అయితే కోలాటం ఆడాం. మేము ఆడిన తర్వాత మా అన్నయ్యలకు కూడా కోలాటం వేయమని చెప్పాను. వాళ్ళు కూడా ఏసిన తర్వాత కబడ్డీ కూడా ఆడించానండి. చూడండి మీకు రచ్చబండ దగ్గర కనిపిస్తుంది కదా దీపం, అదేనండి రచ్చబండ. అక్కడ దీపాలే కనిపిస్తున్నాయి. అలాగే కోలాటం అయిపోయిన తర్వాత ఎళ్ళిపోదామని అందరూ నిర్ణయించుకున్నారు. కానీ నేనైతే ఒప్పుకోలేదు. లేదు అన్నయ్య వాలకలు కట్టని అంటే, లేదమ్మా ఎప్పుడు పెట్టలేదు ఇలాగా వాలకలే పెట్టలేదు. కొత్తమ్మ తల్లి దగ్గర పెట్టలేదు మేమైతే వాలకలు కట్టలేదు అన్నారు అన్నయ్య. నేనైతే లేదన్నయ్య పర్వాలేదు పెట్టు అనేసి అన్నయ్యకైతే ఫస్ట్ నూకాలమ్మకే ఏస్తామమ్మా వాలకలయ్యి. కొత్తమ్మ తల్లికి ఎప్పుడు పెట్టలేదమ్మా అని అన్నాడు. లేదని పర్వాలేదు పెట్టనేసి నేను చెప్పాను. అన్నయ్య అయితే వాలకలు కట్టాడు. అలాగే ఈ పాప కూడా అన్నయ్యతో అయితే బాగా ఎంజాయ్ చేసింది. కోలాటం అది ఆడి పెట్టింది. కోలాటం ఆడింది, తర్వాత ఏమో కబడ్డీ ఆడింది. అలాగే వాలకలు కూడా కట్టించాను. వాలకలు కూడా బాగా ఆడారు. చూడండి కబడ్డీ కూడా చూపిస్తున్నాను. అది చూపిస్తున్నాను చూడండి. రచ్చబండ దగ్గర దీపం కనిపిస్తుంది కదా, అదేనండి. రచ్చబండ దగ్గరే ఉంటారండి. తెల్లవారి వరకు అలాగే ఉంచుతారు ఘటాల్ని. నేనైతే గేమ్స్ చాలా పెట్టాను. నేనైతే వీడియో తీయలేదు. కొన్నే కబడ్డీలు, కోలాటమే తీశాను. ఇలా చూడండి అందరూ కబడ్డీ అది ఆడారు. మా మేనకోడలు అయితే ఇక్కడ ఔట్ అయిపోయిందండి. ఆడి ఆడి అలసిపోయింది బాగాన. "అత్త నువ్వొస్తే నిద్రలో ఉండవు అత్త" అంటుంది. ఇక్కడైతే ఔట్ అయిపోయింది మా మేనకోడలు. ఔట్ చేసి పక్కన పంపించేసాము. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్.